మాతృదేవోభవ. వ్యాకరణము భూతమగువానికి పద్య కవిత్వమిచ్చినావో కమనీయవాణి కమలోద్భవురాణి కళాసుహాసిని. నా చిన్నతనంలో నేను చదువుకునేటువంటి విషయాల్లో వ్యాకరణం చాలా ఇబ్బందిగా ఉండేది. చాలామందికి ఉంటుంది ఇది. నాకు ఇంగ్లీషు గ్రామర్ కాదు, తెలుగు గ్రామర్ అలాగే ఉండేది చికాగ్గా. సరే, సంస్కృతం అనేది మాకు ఒక సబ్జెక్టుగా ఎప్పుడూ లేదు. ఏదో డిగ్రీలోకి వచ్చాక బిఏ తెలుగు మెయిన్ కాబట్టి దాన్ని చదవడమే తప్పితే ఇంటర్మీడియట్ వరకు సంస్కృతం అనేది మాకు తెలియదు. ఏదో ఆసక్తి కొద్దీ చదువుకోవడమే కానీ పాఠాల్లో లేదు. ఆ స్థాయిలోనే వ్యాకరణం అనేసరికి భయంగా ఉండేది. ఇంగ్లీష్ గ్రామర్ సరే సరే, ఎన్నిసార్లు చెప్పినా థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ ప్రజెంట్ టెన్స్ వెర్బుకు ఎస్ చేరును అంటే దాన్ని కంఠస్థం చేసి హీ డస్ అనాలి, హీ డూ అనకూడదు అని బలవంతంగా గుర్తుపెట్టుకోవాల్సి వచ్చేది. చాలామంది విద్యార్థులకు ఉంటుంది ఈ భయం. అనాసక్తి ఒక కారణం, అందులో కాస్త రుచి ఇంకా పట్టుకోలేకపోవడం ఒక కారణం. ఆ రుచిని పట్టుకోగలిగితే, కీలకాలు కొన్ని పట్టుకోగలిగితే చాలా ఆసక్తిగా ఉంటుంది. వ్యాకరణాన్ని మించిన గొప్ప శాస్త్రం లేదు. కానీ సహస్రావధానం చేసిన కొత్తలో వ్యాకరణం మీద మనకేదో భయంగా ఉండేది, అంత పట్టు లేదు. అవధానం చేయగలమా అంటే అమ్మవారి దయ వల్ల అప్పటికే ఒక 100 అవధానాలు, ఒక 3-4 శతావధానాలు, సహస్రావధానం కూడా 1000 పద్యాలతో 20 రోజుల్లో దిగ్విజయంగా పూర్తి. మళ్ళీ 1000 పద్యాలు అలా ఏకధాటిగా అప్పగించడం కూడా అయ్యేసరికి నాకు ఆశ్చర్యమై అమ్మవారి దయపట్ల కృతజ్ఞతతో ఈ పద్యాన్ని చెప్పాను. విద్యార్థులు ఎవరైనా మీ చదువుల్లో ఏదైనా సరే అది రాలేదు అని భయం వేస్తే సరస్వతీదేవి చిత్రపటం ముందు నిలబడి ఇలాగే ప్రార్థన చేయండి, అమ్మవారు అనుగ్రహిస్తూ. నేను పొందే మీకు చెబుతున్నాను. మన బాధలు అన్నీ, మన భయాలు అన్నీ భగవంతుడితో చెప్పుకోవడానికి ఈ విగ్రహం, చిత్రపటం, గుడి ఇవి గొప్ప ఆధారం అండి. ఈ హిందూ సంస్కృతికి ఇవి మూలాలు. ఇవేవో చిన్న చిన్న విషయాల కింద తీసి పారేసేవి కాదు. బాల్యంలో కనీసం ఒక 30-40 ఏళ్ళు దాటే వరకు, బాల్యం ఒకటి 30-40 ఏళ్ళు దాటే వరకు ఇవి చాలా అవసరం. ఆ తర్వాత క్రమంగా ఈ విగ్రహాల యొక్క మూలతత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇంకా 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఏనొచ్చినా ఇదే అని కూర్చోకూడదు. అసలైనటువంటి జ్ఞానాన్ని పొందాలి. వ్యాకరణము భూతమగువానికి పద్య కవిత్వమిచ్చినావో కమనీయవాణి కమలోద్భవురాణి కళాసుహాసిని. నీ కరుణాకటాక్ష రమణీయ పదమ్మును నమ్ముకొన్న, నీ కరుణాకటాక్ష రమణీయ పదమ్మును నమ్ముకొన్న ఈ వ్యాకరణములేమి కొదువా పదవారిధి కౌముదీ నిధి. ఈ వ్యాకరణములేమి కొదువా పదవారిధి కౌముదీ నిధి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశీలందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 443వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. వ్యాకరణము భూతమగువానికి. వ్యాకరణం అంటేనే ఓ దెయ్యం అనుకునేవాడినమ్మా. మరి ఆ భయం పోగొట్టడానికో దీనికో నాకు అదే ఆధారం చేసావు. వ్యాకరణం రాకుండా పద్యాలు చెప్పడం సాధ్యం కాదు. వచన కవిత్వం చెప్పొచ్చేమో, పాటలు కూడా రాయొచ్చేమో. సరే, మాట్లాడడానికి పెద్ద అవసరం లేదు. అంటే దాన్ని కర్తాకర్మకు చూసుకుంటే చాలు, పెద్ద లోతైన వ్యాకరణం అవసరంలా. కానీ పద్య కవిత్వానికి అవసరం గ్రాంథిక భాష. వ్యాకరణయుక్తమైన భాష లేకపోతే అందరూ తప్పులు పట్టుకుంటారు. ఇప్పుడు ఇంత చదువుకున్నామన్నా ఎప్పటికీ ఇంకా దొల్లుతూనే ఉంటాయి పొరపాట్లు. మళ్ళీ ఒకసారి సరి చూసుకుంటూనే ఉంటాం, అన్వయం సరిపోయిందా లేదా అని. పద్యం బాగానే ఉంటుంది, ఒక్కోసారి అన్వయం కుదరదు. అది కూడా చూసుకోవాలి కదా మరి. అందుకని అలాంటి వాడికి పద్య కవిత్వం ఇచ్చేమిటమ్మా, నేను నెగ్గుకు రాగలనా? కానీ కమలోద్భవురాణి కళా సుహాసిని, కమనీయవాణి కమలోద్భవురాణి కళా సుహాసిని. కమనీయమైన వాణి, కమలోద్భవుని రాణి, బ్రహ్మదేవుని రాణి, కళా సుహాసిని. నీ కళలన్నీ నవ్వులు నింపేవే కదమ్మా జీవితంలో. అందున పద్య కవిత్వం ఎంత గొప్ప కళ. కమనీయవాణి కమలోద్భవురాణి కళా సుహాసిని. నీ కరుణాకటాక్షరమణీయ పదమ్మును నమ్ముకొన్న. నీ దయ అనేటువంటి రమణీయమైన స్థానాన్ని, ఆ పదాన్ని నేను నమ్ముకుంటే వ్యాకరణములేమి కొదువా పదవారిధి కౌముదీ నిధి. ఈ వ్యాకరణాలు ఎంతసేపమ్మా, అమ్మవారి అనుగ్రహం ఉంటే.
ఆ దయ కోసం ఎప్పుడైతే మనం ప్రార్థన చేశామోనండి, నిర్వేద ప్రత్యర్థిని ఖలు ప్రార్థన అని మధ్యమ వ్యాయోగం నాటకంలో భాసుడు అన్నట్టుగా ఆ నిర్వేదానికి వెంటనే శత్రువు దయ పనిచేస్తుంది, ప్రార్థన పనిచేస్తుంది. ఒక అపూర్వమైన కరుణ మన మీదకి ప్రసరించడం ప్రారంభిస్తుంది. దానికి పునాది లేదా కాలువ, ఓ ప్రవాహం వస్తుంది, మనం కాలువ తీసుకోకపోతే ఏమవుతుంది? ఆ ప్రవాహం ఎటో వెళ్ళిపోతుంది. భగవంతుని దయ ఒక ప్రవాహం, కాలువ మనం తీసుకోవాలి, అది కూడా ఆయన్ని తీయమంటే ఎలాగా? ఆ కాలువే ప్రార్థన. ఒకసారి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ప్రార్థన చేసినప్పుడు. గమనించడం, మొక్కుబడిగా చేయకండి. సంస్కృతంలో ఉంది చేస్తే పుణ్యం అని అర్థం కాకపోయినా చేయడం వద్దు. తెలుగులో చేయొచ్చు హాయిగా. అసలు మన బాధ ఏమిటో మనం తెలుగులో చెప్పుకోవచ్చు అమ్మవారి దగ్గర. ఆ ప్రార్థన చేయగానే మనస్సు తేలిక పడుతుంది. సుదేవుడా ఇలా చేసేవేమిట్రా అనేది మా అమ్మగారు. ఆ తర్వాత చూస్తే ఆవిడకి బీపీ తగ్గేది. చాలు, అది చాలు, అది ప్రార్థనే. మేము సరదాగా అనేవాళ్ళు, లాంగ్ విజిల్ వేసింది ఇవిడ అనేవాడు అనేది. లాంగ్ విజిల్, ఏదో ఇప్పట్లో కుక్కర్ వేసినట్టే. ఇది 3 సార్లు వేస్తుంది, ఆవిడ ఒక్కసారే. అప్పటి వాళ్ళు కోపాన్ని, బాధని, ఆవేశాన్ని, ఆందోళనని ఒక నిట్టూర్పుతో పోగొట్టుకునేవారండి. అదొక మనస్తత్వ సంబంధమైన ఓ ప్రక్రియ. మనస్సులో ఉండే భావం అది విజృంభించి మన ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా ఉండాలి అంటే అన్న ఒక ప్రక్రియ. అంటే ఆ బాధను, ఆవేశాన్ని, ఆందోళనలో మొత్తం ఊపిరిలోకి తీసుకున్నాం మనం ప్రాణాయామంగా. దాన్ని వదిలేస్తున్నాం. సరిగ్గా మీకు రాజయోగం ఇలాంటివి శిక్షణ ఇచ్చే చోట, మనస్తత్వం ప్రకారం యోగశాస్త్ర శిక్షణ ఇచ్చే చోట కూడా మీ భావం ఏమిటో అది మనస్సులోకి తెచ్చుకోండి. ఒక్కసారి కోపాన్ని వదిలేయండి, ద్వేషాన్ని వదిలేయండి, అసూయను వదిలేయండి అని చెబుతారు. ఇది పూర్వం వాళ్ళు ఈ శాస్త్రాలు ఇవి చదవకుండా ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు చేసి చూపించారు. వాళ్ళు కదండి గురువులంటే, వాళ్ళు కదండి, అది కదండి విద్య అంటే. వాళ్ళని చదువులేని వాళ్ళు అన్నామండి మనం. మా అమ్మగారికి ఏం తెలియదని మాట్లాడుతున్నాం, ఎప్పటికీ అమ్మమ్మ గారికి ఏం తెలియదు. ఏమీ తెలియదు అని ఒక 50-60 ఏళ్ళు దాటిన పెద్దవాళ్ళని ఎలా అనగలుగుతామండి? అసలు నాలుక ఎలా వస్తుంది? ఏమీ తెలియకుండా అంత వయస్సు, అంత జ్ఞానం, అనుభవం, అసలు వాళ్ళకేం తెలియకుండా మనం ఎలా పుట్టేశాం? ఈ తెలిసి తెలియక మాట్లాడే మాటలు ఇవన్నీ. మనకేదో కాస్త కొత్త పరిజ్ఞానం కొంత కలిగేసరికి పూర్వం వాళ్ళని ఆక్షేపించడం. వాళ్ళకి చాలా తెలుసు. ఇదే అంచేతను అదొక నిట్టూర్పుతో అలా వదిలేసేవారు. దాంతో ఆ భావం తగ్గిపోయేది. ఇంకా అది వాళ్ళని ఏం చేయదు. ఇంకా అంచేత ప్రార్థన ఎప్పుడూ అలా పనిచేస్తుంది. అందుకే పదవారిది శబ్దాలకి సాగరం లాంటి దానవమ్మ సరస్వతీదేవి అంటే అంతేగా. కౌముది నిధి, వెన్నెలకు నిధి అని ఒక అర్థం. సంస్కృత వ్యాకరణం కౌముది. తెలుగు వ్యాకరణానికి ఇంత ఇబ్బంది పడుతున్న వాడిని నేను సంస్కృత వ్యాకరణం ఏం చదువుకుంటానమ్మా అని అమ్మవారిని ప్రార్థిస్తే, ఈవేళ నా వృత్తి సాగడానికి అవసరమైనటువంటి వ్యాకరణాన్ని ఆవిడ ఇచ్చింది. పెద్ద పండితుడు కాకపోవచ్చు, నాకు అవసరమైన పాండిత్యం నాకుంది. ఇది ప్రార్థన. వ్యాకరణము భూతమగువాని వానికి, వ్యాకరణము భూతమగువానికి పద్యకవిత్వమిచ్చినావో కమనీయవాణి కమలోద్భవురాణి కళా సుహాసిని. నీ కరుణా కటాక్ష రమణీయ పదమును నమ్ముకొన్న ఈ వ్యాకరణములేమి కొదువా పదవారిధి కౌముదీనిధి. సపితుర్వచనం శ్రీమాన్ అభిషేకాత్పరం ప్రియం. ఇప్పుడు హనుమంతుడు రామదూతే అనే నమ్మకం ఏర్పడ్డాక మొత్తం మీద నాకేదో శుభం జరుగుతోంది, నేను నమ్మవలసిందే. ఇందాక కూడా ఏవో ఎడమ కన్ను అదిరి, ఎడమ భాగాలు అదిరి నాకు శుభ సూచనలు కనబడ్డాయి. అంచేది ఈ కనబడింది కలలో కోతి కాదు, నిజమైనటువంటి వానరమే అనే నమ్మకం ఏర్పడ్డాక ఆంజనేయ స్వామి కిందికి వచ్చాక కాస్త ఆవిడతో సన్నిహితంగా మాట్లాడడం, చనువుగా మాట్లాడడం మొదలయ్యాక అమ్మవారికి కాస్త నమ్మకం కలిగి తాను ఎవరో ఏమిటో ఎందుకు ఇక్కడికి ఇలా తీసుకురాబడిందో బలవంతంగా అవన్నీ చెబుతోంది. ఈ రకమైన కావ్య నిర్మాణంలోనే మనం గ్రహించవలసింది ఏమిటంటే, అయిపోయిన కథని తిరిగి చెప్పేటప్పుడు పూర్తి సంక్షిప్తంగానూ చెప్పరు, నాతి విస్తృతంగానూ చెప్పరు. అది కావ్య నిర్మాణ ప్రణాళిక. ఎంతవరకు అవసరమో అంతవరకు చెబుతారు. మనమేనా జీవితంలో జరిగిపోయిన ఘట్టాలు చెప్పవలసి వచ్చినప్పుడు అలాగే చెప్పాలి, పూసగుచ్చినట్టు చెప్పక్కర్లేదు.
పూసక పూస పూసక పూస పూసక పూస అదే పూసకు వచ్చినట్టు. అలా అవసరం లేదు. అసలు అలా చెప్పలేం కూడా అనుకుంటాం, కానీ అంత ప్రతీదీ ఏమి రాదు. ఇంకా మనం సాగదీయద్దు పని కట్టుకుని. ఆ పూర్వ జీవితం పూర్వకథలు ఏమైనా చెప్పాలి అంటే సంక్షిప్తంగా ఒకప్పుడు మా ఇంట్లో ఏదో 78లో ఇలా జరిగింది అని అదంతా మొత్తం ఒక 4-5 వాక్యాలు చెప్పేస్తాం. ఆ మాత్రం అవసరం. ఒక మొక్కలో చెప్పడం కుదరదు, అలాగని ఓ 10 పేజీలు చెప్పకూడదు. అలాగే ఇక్కడ హనుమంతుడు తాను వచ్చిన తర్వాత రాముడు పడినటువంటి బాధలు, పంపడము, వానరులను పంపడము, ఆ విషయాలన్నీ ఆయన చెప్పాడు. అలాగే రాముడి ద్వారా లక్ష్మణుడి ద్వారా రామకథ ఎంత విన్నాడో అంతవరకు ఆయన చెప్పాడు. ఆయన వినని, ఆయనకి తెలియని విశేషాలు ఈవిడు చెబుతోంది. ఈ రకంగా వాల్మీకి తన రచనా ప్రణాళికలో హనుమంతుడి చేత కొంత రామకథ, సీత చేత కొంత రామకథ చెప్పించి మొత్తం మీద సుందరకాండ వరకు జరిగినటువంటి వృత్తాంతాన్ని సంక్షిప్త సుందరంగా మళ్ళీ చెప్పించాడు. ఇద్దరి చేత మొత్తం చెప్పించి విసుగు తెప్పించకుండా, అలాగే ఇద్దరి చేత ఊరికే సంక్షిప్తంగా చెప్పించి తేల్చేయకుండా, ఆ రసస్థితి జారిపోలేకుండా రచన గావించాడు. అందుకు ఆ మహర్షికి జోహార్. ఇక్కడ సీతాదేవి హనుమంతుడి మీద ఒక నమ్మకం కుదిరాక, కాస్త అనిపించాక అతను వచ్చి అంత చనువుగా పలకరిస్తున్నాడు బిడ్డలాగా. అతను ఇక్కడ కూడా బాధ చెప్పుకోకపోతే వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటున్నావేమో. మరి పోగొట్టుకోకూడదు కదా. ప్రవేశించేటువంటి కాంతి కిరణాన్ని ప్రసరించనివ్వాలి. దాన్ని ఆపేస్తే ఎలాగా? అదిగో అలాంటి కాంతి కిరణం ప్రసరిస్తూ ఉంటేనే భయపడి చీకటి మొత్తం కమ్మేసి ఆపేసిందని శంకరాచార్య సౌందర్యలహరిలో చెబుతారు. ఏదైనా ఒక కాంతి కిరణం ప్రవేశిస్తే చీకటికి అంత భయంట. తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్య జలకరీ పరీవాఘ స్రోత సరణిరివ సీమంత సరణి వహంతి సింధూరం ప్రబల కబరీ భారతి మిరద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్క కిరణం. జీవితంలో ఆశావాదం అనేటువంటి ఒక ఆశాకిరణం ప్రవేశిస్తుంటే ఎన్ని నిరాశాకిరణాలు, నిరాశాభావాలు వాటిని కట్టిపడేయాలని చూస్తాయో, దాన్ని ఎలా బంధించాలని చూస్తాయో, మన జీవితాన్ని ఎలా నిరాశలోకి ముంచేస్తాయో ఇందులో చెబుతున్నారు శంకరాచార్య. కవిత్వ రూపం. అమ్మవారి సింధూరపు రేఖ ఉంది. ఈ సింధూరంలో పాపట్లో పెట్టుకున్న సింధూరపు రేఖ అది బాలసూర్యుని రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది. లేత సూర్యకిరణంలాగా, ఉదయ సూర్యకిరణంలాగా. ఇక్కడ వరకే ఉంటుంది సింధూరం, పాపట. సింధూరం కూడా అక్కడ వరకే. ఇక్కడి నుంచి మొత్తం సిగ. అది ఎలా ఉందంటే ఈ సిగ మొత్తం చీకటి, నలుపు రంగులో చుట్టూ చీకటి వ్యాపించిందిట. పొద్దున్నే ఓ బాలసూర్యకిరణం, ఆ మొదటి కిరణం అలా వచ్చిందిట. మిగిలిన చీకటి భయపడిందిట. అమ్మో, ఈ సూర్యుడితో రోజు చస్తున్నాం, ఇలా ప్రవేశించనిస్తే అయినట్టే. మొదట ఒక కిరణం వచ్చినప్పుడు పట్టుకోవాలి గట్టిగా, తర్వాత పట్టుకోవడం కష్టం. ఇక మనం ఉండే అవకాశం ఉండదు, కొండ గుహల్లోకి పారిపోవాలి అని ఆ చీకటి మొత్తం భయపడి ఆ కిరణాన్ని బంధించినట్టుగా అమ్మవారి కొప్పు ఆ బాలసూర్య ఆ సింధూరపు రేఖ చుట్టూ ఉందిట. ఆ కొప్పు ఏమో చీకటి రాజ్యం కింద లెక్క, ఈ సింధూరపు రేఖ సూర్యకిరణం. ఇది అపూర్వమైన సౌందర్య లహరి. ఎంత గొప్ప శ్లోకాలండి అవి. ముందు కవిత్వం కోసమని ప్రారంభిస్తే ఆసక్తిగా, ముందు అమ్మవారి దయ, సరే అందులో మాబోటిగాడి కాస్త కవిత్వపు రుచి. ఇక అక్కడి నుంచి ఉపాసనా మార్గంలో అది మన తీసుకెడుతుంది, ఇబ్బంది లేదు. అప్పుడు ఆ రహస్యాలు అవి తెలుస్తాయి. కానీ ఏదో రకంగా మొదలు పెట్టాలిగా. అలాగే జీవితంలో ఎప్పుడు ఒక ఆశాకిరణం మనకు కనిపిస్తూ ఉంటే ఒక 999 నిరాశాకిరణాలు దాన్ని కమ్మేసే ప్రయత్నం చేస్తాయి. మనం జాగ్రత్త పడాలి. ఇవన్నీ మన మనస్సులోనే జరుగుతాయి. అన్ని శిరస్సు మీదే జరిగే, అమ్మవారి శిరస్సు మీద. బాలకి సూర్యకిరణం అక్కడే వచ్చింది, చీకటి కొప్పు అక్కడే ఉంది. ఆశ నిరాశ రెండూ మన మనస్సులోనే. ఒక్కోసారి ఒక్కోటి ఎక్కువ అవుతుంది. అందుకే అది కానియకుండా మనం ప్రయత్నం చేయాలి. ఆ మనస్సు మనమే కాబట్టి. అందుకని ఇక్కడ ఒక ఆశాకిరణం ఇలా ప్రవేశిస్తోంది, ప్రవేశించనిచ్చింది ఆవిడ. అందుకే ఆయనకి మొత్తం వృత్తాంతం చెప్పింది. ఈ చెప్పిన దాంట్లో మనం బాగా ముఖ్యంగా నవజీవన వేదానికి గ్రహించవలసినటువంటి ముఖ్యమైన విషయం, పొద్దున్నే రాముణ్ణి పిలిచి దశరథుడు పట్టాభిషేకం అన్నాడయ్యా హనుమ, సాయంత్రానికి ఏం జరిగిందో తెలియదు. మా అత్తగారిలో ఒక ఆవిడ కైక అని రాముడికి రాజ్యాభిషేకం చేస్తే నేను అన్నం తిన్నో నీళ్లు తాగనని ప్రతిజ్ఞ చేసింది. దాంతో దశరథుల వారి ప్రణాళిక మారిపోయింది. వనవాసానికి పంపించేశారు మా ఆయన్ని, వెళ్ళిపోవాలని చెప్పారు. కానీ నీ ప్రభువు నాకు భర్త, ముల్లోకాలకి ప్రభువు రామచంద్రమూర్తి ఆ తండ్రి ఆజ్ఞని ఎలా తీసుకున్నాడంటే, సపితుర్వచనం శ్రీమాన్ అభిషేకాత్ పరం ప్రియం
మనస పూర్వమాసాద్య వచసా ప్రతిగృహీతవ వాచా ప్రతిగృహీతవాన్. మనసా పూర్వమాసాద్య వాచా ప్రతిగృహీతవాన్. దుఃఖాన్ని ఎలా తట్టుకోవాలి, పోటీని ఎలా తట్టుకోవాలి, మనకేదన్నా ఓటమి కలిగితే ఎలా తట్టుకోవాలి, అనుకున్న ప్రణాళిక తల్లకిందులైతే ఎలా తట్టుకోవాలి, ఇది తెలియజేస్తుంది. అందుకని సుందరకాండ చదవమన్నారు. స పితుర్వచనం, ఆ శ్రీరామచంద్రమూర్తి పితుర్వచనం, తండ్రి యొక్క మాటని, శ్రీమాన్ అక్కడ వాడారండి. శ్రీమంతుడు, శ్రీమంతుడు, శ్రీమంతుడు సినిమా చూసినా అర్థమవుతుంది ఈ మాట. పర్వాలా. అమ్మాయి వ్యతిరేకించింది. శృతి హాసన్, నేను నిన్ను పెళ్లి చేసుకోనంది, నువ్వేమో ఊరి మీద వ్యామోహం కాదు నా మీద వ్యామోహంతో వస్తున్నావు నాకు తెలిసింది. అతను నవ్వున వేడు. తండ్రి, ఇంత ఆస్తుందిరా, ఇది ఎవరి కోసం అన్నాడు. నాకు అక్కర్లేదు, నువ్వు నవ్వున వేడు. చాలా కాలం ఇంట్లోకి రానివ్వలేదు, ఓ నవ్వున వేడు. అపూర్వమైన పాత్రగా శ్రీమంతుల్లో అతను మహేష్ బాబు పాత్రను తీర్చిదిద్దారు. మనం నేర్చుకోవాలి, ఆధునికత నుంచి కూడా నేర్చుకోవాలి. ప్రాచీన గ్రంథాలు చదవలేని వాళ్ళు కొత్త బాటలో నేర్చుకోవచ్చు. ఏదో మొత్తం మీద మంచి బాగుపడడం కావాలి. రామాయణమా శ్రీమంతుడు సినిమాయా, నేనైతే ఈ భేదాలు మాట్లాడను. ఆధునికతకి ఎప్పుడు దేవుడు వ్యతిరేకం కాదు. ఆధునికమైన సౌకర్యాలు సాధనాలు అన్నీ వాడుకోవడం, ఈ కాలం అంతా దుష్కాలం అనడం ఏం కాదు. అనేక సాధనాలు వస్తున్నాయి అనేక కాలాల్లో, ఇది కూడా ఒకటి. ఇది మళ్ళీ సత్కాలం కింద మారుతుంది, ఏం కంగారు పడక్కర్లేదు. మన పని మనం చేస్తే చాలు. గ్రహించవలసిన ఆధునికంలో కూడా చాలా ఉన్నాయి, సినిమాల్లో కూడా ఉన్నాయి, క్రికెట్లో ఉన్నాయి, అన్నిట్లో ఉన్నాయి. తిట్టిపోయక్కర్లేదు. శ్రీమంతుడి సినిమా చాలా బాగుంది, చాలా పద్ధతిగా ఉంది. అది అంతకుముందు అడ్డాల శ్రీకాంత్ సినిమా అంతే, సిరిమల్లె చెట్టు, సీతమ్మ చెట్టు సినిమా కూడా చాలా గొప్ప ఆలోచన విధానంతో ఉన్నవి. ఈగ ఒకటి, ఇవన్నీ గొప్ప ఆలోచన. కేవలం ఏదో దర్శకత్వ ప్రతిభే కాదు, గొప్ప ఆలోచన, సందేశం, అంతర్గతంగా సంస్కృతి, దానికి తోడు దర్శకత్వ ప్రతిభ, నటీనటుల ప్రతిభ. ఇక్కడ శ్రీమాన్ ఏమిటి? శ్రీమాన్ ఊరికే నారసింహపు శ్రీమాన్ అది కూడా ఉంది అక్కడ. లక్ష్మీవంతుడు అంటే ఐశ్వర్యవంతుడు అని అర్థం కాదు. లక్ష్మీదేవి ఎందుకు శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద ఉంటుంది? అన్ని సందర్భాలను ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నించింది ఆ మహాత్ముడే కదండి. శివుడు అవతారం ఎత్తాడా? బ్రహ్మ అవతారం ఎత్తాడా? మరో ఇంద్రుడు ఏమైనా అవతారం ఎత్తాడా? రామావతారమో, కృష్ణావతారమో, పరశురామావతారమో, మత్స్యావతారమో, అన్ని రకాల అగచాట్లు పడింది ఆ మహానుభావుడే కదండి. అందుకే నారసింహవపు శ్రీమాన్. సగం మనిషి సగం జంతువు రూపమెత్తిన సరే లక్ష్మీదేవి ఆయన్ని వదిలిపెట్టలేదండి నిత్యానపాయని. ఎందుకు వదిలిపెట్టలే? ధర్మప్రియుడు, భగవంతుడు ధర్మప్రియుడు, లక్ష్మీదేవి ధర్మప్రియ. భగవంతుడు ధర్మోద్ధరణ కోసం కృషి చేస్తున్నాడు కాబట్టి భార్య ఆయన ఎలా వదిలిపెడుతుంది? మనకి లోకంలో సందేశం, మా భర్త ధర్మం కోసం పాటుపడుతున్నప్పుడు ఆయన్ని మీరు అనుసరించండి. అలాగే భార్య ధర్మానికి కట్టుబడి ఉన్నప్పుడు ఆవిడని ఆ భర్త చాలా ప్రేమించాలి, ఆదరించాలి. పుట్టింటి వాళ్ళు నిరాదరించి కోపడినా తను ప్రేమించాలి. లోకమంతా ఇబ్బందులు పెట్టినా భార్యను కానీ భర్తను కానీ ఆ ధర్మప్రియుడైన భర్తని, ధర్మప్రియ అయినటువంటి భార్యని, ఆ భార్యాభర్తలు పరస్పరం ప్రేమించుకుని సంసారం నిలబెట్టుకోవాలి. అప్పుడు లోకం ఏమైపోతే మనకే మన ఇద్దరం ఒక్కటిగా ఉన్నాగా అని సీతారాములు అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేసినట్టుగా ఈ అగ్నిలా మారిపోయిన సంసారం చుట్టూ వాళ్ళు ప్రదక్షిణం చేసి అగ్నిని వశం చేసుకుంటారు. అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేయడంలో లౌకికంగా ఒకటి తీసుకోవాలంటే సంసారం ఏమి చల్లగా ఉండదు, సెగ తగులుతూ ఉంటుంది, కాచుకోమని చెప్పడమే. అందుకే అగ్ని చుట్టూ ప్రదక్షిణం. సెగ తగులుతుంది తప్పదు. బట్టలు అంటుకోకుండా చూసుకోండి, కానీ వెచ్చగా ఉంటుంది, అనుభవించండి. అంటుకోకుండా చూసుకోండి. సంసారం అంతే. స పితుర్వచనం శ్రీమాన్ అభిషేకాత్ పరం ప్రియం. నువ్వు అడవులకి వెళ్ళాలి అన్నటువంటి పితృవాక్యాన్ని రామచంద్రమూర్తి అభిషేకాత్ పరం ప్రియం, పట్టాభిషేకం కంటే ప్రియమైన మాటగా తీసుకున్నాడు. ఎందుకంటే అంతర్గతంగా ఆయనకి తెలుసు ఆయన అవతరించింది రాక్షస సంహారం కోసం కానీ రాజ్య పరిపాలన, మంత్రివర్గ నిర్మాణం, సామాజిక న్యాయం దానికోసం కాదు. అందుకని అభిషేకం కంటే ఇదే మంచిది అనుకున్నాడు. అసలు మనస్తత్వం అంతా మన మంచికే. రెండవది మహాయోగి స్థిత ప్రజ్ఞత, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతిర్భక్తిమాన్ యస్సమే ప్రియ. ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలు వంట పట్టినవాడు చిన్నతనంలోనే 12 ఏళ్ల వయస్సులోనే యోగవాసిష్టం చదవడం కారణంగా, వినడం కారణంగా. అందుకని అభిషేకం కంటే ఎక్కువ ప్రియంగా తీసుకున్నట్ట. అది భార్యని ఆకర్షించిన విషయం. బా ఏం మగాడండి,
పొద్దున్న పిలిచి పట్టాభిషేకం అన్నారు, రాత్రి పిలిచి వనవాసం అన్నారు. రెండు సందర్భాల్లోనూ నా స్వామి చిరునవ్వు నవ్వాడు తప్ప ఏమీ అనలేదు. ఎవరిని ఒక మాట తాను అనలేదు, ఎవరిని అననివ్వలేదు. అందుకని భర్త ఇంకా నచ్చాడు. మరో భార్యకి అంటే చేతకాని వాళ్ళం ఏం చేస్తావు, వారించడం చేతకాక మూడో పెళ్ళం ఎక్కువైపోయింది ఇప్పుడు మీ నాన్నకి అని గొడవ పెట్టేది. అందుకే వీళ్ళ కథలు మనం చెప్పుకోవట్లే, రామాయణం చెప్పుకుంటున్నాం ఇప్పటికి. తాంబూలం రామగాధాచ జాయాచ నూతనాని దినే దినే అంటారు శాస్త్రంలో. తాంబూలం ఒకటి, రామాయణం ఒకటి, భార్య ఒకటి, నిత్యనూతన అంట, ఎప్పుడూ కొత్తగా ఉంటాయి. భార్య కూడా అంతే. హితభాషిణక సుభాషితాలు కూడా. తాంబూలం రామగాధాచ జాయాచ హితభాషిణక నూతనాని దినే దినే. తాంబూలం ఎప్పుడు వేసుకున్నా కొత్తగానే ఉంటుంది. భార్య ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ఉండాలి, అలా ఉంటేనే ప్రేమ. ఇట్స్ బోరింగ్ అని అంటే వాడికి ప్రేమించడం తెలియదు, సంసారం తెలియదు. భార్య బోరింగ్ ఏమిటండి? భార్య ఎప్పుడు కొత్తగా కనపడాలి, చూసే విధానం తెలియాలి. మనం చూసే విధానాన్ని బట్టి కొత్తగా కనపడతారు. కొత్తగా కనపడే కొత్త చీర కట్టుకోవడం కాదు. ఆ సంసారంలో భార్యలో భర్త, భర్తలో భార్య నిత్యనూతనత్వాన్ని చూడగలగాలి. తాంబూలంలో చూసినట్టే. రామగాథ పనిలో పనిగా ఇప్పుడు రామాయణం కూడా అంతే. ఎన్ని యుగాల తర్వాత ఎంతమంది చదివినా మళ్ళీ కొత్తగానే కనపడుతూ ఉంటుంది. మన అనుభవంలోనూ చూస్తున్నాం. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ చెప్పమంటున్నారు. సుభాషిణ హితభాషిణక సుభాషిత వాక్యాలు, భర్తృహృత సుభాషితాలు లాంటివి ఎన్నిసార్లు విన్నా కొత్తగానే ఉంటాయి. తెలిసిందే మళ్ళీ చెప్పుకున్నా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఎందుకు అలాగ భర్త కొత్తగా కనపడ్డాడు, కొత్త ప్రేమికుడు. అయిపోయి ఎంత బాగుంది. కొత్త ప్రేమ, కొత్త ప్రేమ, కొత్త రూపం, కొత్త సౌందర్యం, కొత్త సత్యం, కొత్త ధర్మం. అలా నిత్యనూతనంగా భార్యకి భర్త, భర్తకు భార్య కనపడితే సంసారం ఎందుకు బాగుండదు? 11,000 ఏళ్ళు ఆయన రాజ్యం చేశాడు, ఆవిడ కూడా ఉందంటే కారణం అది అని. పితుర్వాక్యం శ్రీమాన్ అభిషేకాత్ పరం ప్రియం మనసా పూర్వమాసాద్య వాచా ప్రతిగృహీతవాన్. ముందు మనస్సులోకి దాన్ని తీసుకున్నాడు జాగ్రత్తగా. మన మనస్సులోతో ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోగలిగితే అది ఎంత ఇబ్బంది పెట్టేదైనా సరే తర్వాత మన వాక్కుల్లో అది ప్రతిఫలిస్తుంది. వాక్కులు అనవసరంగా మాట్లాడు. కొంతమంది మనస్సు వరకు వెళ్ళనీయకుండా దానికి అది ఇలా దృష్టిలో పడగానే స్పందన అది చాలా తీవ్రంగా వస్తుందన్నమాట. అంత తీవ్రత, అంత ఆవేశం పనికిరాదు. ముందు మనస్సుతో సావకాశంగా జరిగిన పరిణామాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే సుందరకాండలో వాల్మీకి మనసా పూర్వం ఆసాధ్య వాచా ప్రతిగృహీతవాన్, దాన్ని మనస్సులోకి తీసుకున్నాడు. ఆ వాక్కుగా అన్నమాటనే తీసుకున్నాడు. రెండు అనుసరించాడు. ఆ మనస్సును జాగ్రత్త చూసుకుంటే అంత బాగానే ఉంటుంది. ఇంత చేశారు నాకు తల్లిదండ్రులు, నేను వాళ్ళ కోసం ఈ పని నేను చేయలేను. కౌశల్య తల్లి ఎంతో, కైక కూడా అంతే కదా. ఇదే మనం తెలుగు పద్యంగా ఇవాళ చెప్పుకోవలసింది. ఇదే పరిస్థితి తల్లిదండ్రుల వల్ల కాదు, లోకం కారణంగా శ్రవణ కుమారుడికి వచ్చింది. శ్రవణ కుమారుడు తండ్రి విశ్వనాథుడని వైశ్యుడు, ఆయన తల్లి అన్నపూర్ణ అని శూద్ర స్త్రీ. ఈ ఇద్దరిది కులాంతర వివాహం. వాళ్ళ కుమారుడు శ్రవణ కుమారుడు. వాళ్ళు విపరీతమైనటువంటి అన్నదానాలు, దాన ధర్మాలు. దాని కారణంగా ఆస్తి తగ్గిపోయింది, పేదవాళ్ళు అయిపోయారు. కొట్టుమొక్కల రామకృష్ణ శాస్త్రి గారు ఈ చరిత్రను మొత్తం శ్రావణము అనే పేరు మీద కావ్యంగా రాశాడు. అందుకే వాళ్ళని ఊరు దాటించాలనుకున్నాడు. తీర్థయాత్రలు అవన్నీ తర్వాత విషయాలు. ఊరు దాటించాలి, ముందు ఊళ్ళో పరువు పోతోంది. అందుకని ఇద్దరిని కావట్లో కూర్చోబెట్టుకుని నేను తీసుకెడతాను, మీకు కావలసిన తీర్థాలన్నీ నేను చూపిస్తాను. అసలు ముందు మనం ఈ పేదరికంలో ఉండి ఈ ఊళ్ళో ఉండకూడదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ అతిథులు మన ఇంటికి వస్తున్నారు. పూర్వం అలవాటు ప్రకారం మనం ఏమీ పెట్టలేని స్థితిలో మనం ఉన్నాం. బతికి చెడ్డవాళ్ళు ఆ ఊళ్ళో ఉండకూడదు, వెళ్ళిపోవాలి, ఆ ఊరి నుంచి వెళ్ళిపోవాలి. లేకపోతే ఊళ్ళో వాళ్ళు ఇంక అస్తమానం వ్యాఖ్యానాలు మొదలు పెడతారు. అంటే తండ్రి అంటాడు, ఒరే నువ్వు కుర్రాడువరా, నీకు నిండా 16 ఏళ్ళు వయస్సు లేదు, మేము ఎంత శ్రమ పెడుతున్నావురా నిన్ను అంటే శ్రవణ కుమారుడు అంటాడండి. గొట్టుమొక్కల వారి పద్యం ఎంత బాగుంటుందో. ఇవాళ పిల్లలందరికీ ఆదర్శం ఈ పద్యం. తండ్రి అలా అంటారేమిటి? నన్ను నిన్నాళ్లుగా స్వర్ణ డోలికలలో నన్బెట్టి అత్యంత పావన వాత్సల్యము మీర పెంచితిరి. నన్ను నిన్నాళ్లుగా స్వర్ణ డోలికలలో నన్బెట్టి అత్యంత పావన వాత్సల్యము మీర పెంచితిరి. మీ వంతయ్యే నా వంతు వచ్చినది, మీ వంతయ్యే నా వంతు వచ్చినది. ఈ మాత్రము తల్లిదండ్రులను సంసేవించి చేయూతనీయనివాడు, ఈ మాత్రము తల్లిదండ్రులను సంసేవించి చేయూతనీయనివాడు. ఎట్టులు పుత్రకుండగును నాన్న మిరలే చెప్పుడి, ఎట్టులు పుత్రకుండగును నాన్న మిరలే చెప్పుడి.
ఎంత గొప్ప మాట అండి. దయయు సత్యంబులోనుగా తలపడేని పుట్టనేటికి తల్లుల కడుపు చేటు అని అన్నట్టే. నన్ను నిన్నాళ్లుగా స్వర్ణడోలికలలో నన్బెట్టి అత్యంత పావన వాత్సల్యము మీర పెంచితిరి. మీకు ఐశ్వర్యం ఉన్నప్పుడు నాకేమైనా లోటు చేశారా? బంగారపు ఉయ్యాలలో నన్ను పడుకోబెట్టి అమ్మ ఊపడం నేను చూశా, నాకు గుర్తుందా అనుభూతి. ఆ బంగారపు కాంతులు నా తల్లి కళ్ళల్లో కాంతులతో సమానంగా ప్రకాశించాయి. అంత వైభవం ఉంటే నాకేం లోటు చేయలేదే మీరు? బంగారపు ఉయ్యాల్లో ఊపారు నన్ను. బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ అంటారు ఇంగ్లీషులో దీన్ని. దాన్ని అంత బాగా చెప్పారు గొట్టుముక్కల వారు. కాకినాడ పక్కన నడకుదురు వారు స్వగ్రామం. గొప్ప కవి, గొప్ప అవధాని. కుంతి అనేటువంటి ఖండకావ్యం, శ్రావణము అనేటువంటి ఖండకావ్యం, ఇంకా ఎన్నో రాశారు. నన్ను నిన్నాళ్లుగా స్వర్ణడోలికలలోనం బెట్టి అత్యంత పావన వాత్సల్యము మీర పెంచితిరి. మీ వంతయ్యే నా వంతు వచ్చినది. ఈవేళ 25 ఏళ్ళు దాటిన ప్రతి కుర్రాడు తండ్రితో అనవలసిన మాట ఇది. తండ్రి ఇంకెంతకాలం సంపాదిస్తారు? మీ వంతు అయిపోయింది, నా వంతు వచ్చింది. ఇక మీరు ఊరుకోండి, మీరు విశ్రాంతి తీసుకోండి. మీరు ఊరికే మళ్ళీ ఏదో అది ఏదేని తిరుగుతారు అంటే, లేదురా నాన్న ఊరికే కూర్చోలేం కదా అని తండ్రి అంటే, లేదండి నేను చెబుతున్నాను మీ ఆరోగ్యం చూసుకోండి అంటే ఎంత ఆనందిస్తాడండి. ఆ మాట అనాలి. మీ వంతయ్యే నా వంతు వచ్చినది. పైగా ఈ మాత్రము తల్లిదండ్రులను సంసేవించి చేయూతనీయనివాడు ఎట్టులు పుత్రకుండగును నాన్న మిరలే చెప్పుడి. ఆ తల్లిదండ్రుల కళ్ళ వెంట ఎన్ని ఆనంద బాష్పాలు రాలి ఉంటాయండి. ఎన్ని రుద్రాభిషేకాలైనా దానికి సరిపోతాయా? ఎన్ని నమ్మక జమకాలైనా దానికి సరిపోతాయా? మానవీయమైన ఘట్టాలు, మానవీయమైన భావాలు మన జీవితంలో లేకపోతే ఈ దైవ పూజకి సార్థక్యం ఏమిటండి? ఈ అభిషేకాలు, ఈ పూజలంటే మన తల్లిదండ్రులకు మనం చేసే పూజ, మన పిల్లల మీద మనం చూపించే ప్రేమ. ఈ రెండూ లేకపోతే జీవితం ఏమిటి, దేవుడు ఏమిటి? అందుకే ఈ మాత్రం తల్లిదండ్రులను సేవించి చేయూతనివ్వకపోతే వృద్ధాప్యంలో ఎందుకు ఆ జీవితం? ఎందుకు అసలు నా కొడుకుని ఎలా అంటారు నన్ను? ఇవాళ సరిగ్గా దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు చాలామంది. వారందరూ మేలుకొందురుగాక. ఇది శ్రవణ కుమారుడు పుట్టిన దేశం. ఈ కథ గాంధీ గారిని చాలా ఆకర్షించి ఆయన జీవితాన్నే నడిపించిందని చెప్పాడు ఆ మహానుభావుడు. ఇదే మన జీవితాన్ని కూడా నడిపించాలి. ఈ కథని కొట్టుముక్కల వారు మనకు తెలుగు భాషలో అందించారు. కాబట్టి 23:30 గంటల్లో మళ్ళీ కలుద్దాం. ఆ తెలుగు భాషలో మనం మాట్లాడదాం.